ఎబెనేజరుగా మాకు తోడుగా ఉన్నావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందుము తండ్రి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన పక్షముగా ఉన్నటువంటి దేవుడు మన నోటి నుండి వచ్చే స్తుతి కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాము మనము. మన ప్రాణ దేహ శరీరాత్మలు ఆయన పరిశోధిస్తున్నటువంటి దేవుడు. సమస్తము విడిచిపెట్టి పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో, దేవుని మీద మనస్సును పెడతారో వారిని పూర్ణ శాంతిమంతులుగా చేస్తానంటున్నాడు దేవుడు. దేవుని పక్షముగా ఉన్నటువంటి వారికి ఆయన కృప మెండుగా ఇచ్చుచున్నటువంటి దేవుడు. వారి పక్షముగా వ్యాజ్యమాడతాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని పక్షముగా దేవుని నమ్ముకొని విశ్వసించి దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటారో వారిని ముట్టినటువంటి వారు నా కనుగుడ్డును ముట్టినట్లు అంటున్నాడు దేవుడు. రెండు చేతులు పైకెత్తుదాం. ఈ లోకమందు దేని చూసి నువ్వు భయపడుతున్నావో, వేదన చెందుతున్నావో, అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నందుకు నేను ధన్యుడను ధన్యురాలను ప్రభువా. నీవు మాకు తోడుగా ఉన్నావయ్యా. మాకు భయమేలా, మాకు చింతేలా, మాకు భీతి ఎలా, నీవున్నావనే ధైర్యము మా ప్రభువా. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులైనను ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అందరం రెండు చేతులు పైకెత్తి చెప్దామా? నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేల మా యేసయ్యా. నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేల మా యేసయ్యా. మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా, నీవు మా తోడు ఉన్నావయ్యా. మాకు భయమేలా మా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేల మా యేసయ్యా. నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేల యేసయ్యా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రేమిస్తున్నామని గుర్తుగా మా ప్రభువా ఈ దినాన అధికముగా ప్రేమించి ఆరాధించడానికి, మా పూర్ణ హృదయాలతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించడానికి, ప్రేమించడానికి మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ సహవాసమును బట్టి, ఇటు యొక్క అభిషేకమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. మీరు మాకు ఎబెనేజరుగా తోడున్నందుకు స్తోత్రాలయ్యా. ఎల్రోహిగా మా కష్టాలను, మా హృదయాలను, మా జీవితాలను చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు మా ప్రభువా. యెహోవా రాఫాగా మాకు తోడుగా ఉండి స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. యేసయ్యా నీకే వందనాలయ్యా. మాకు తోడుగా ఉన్నందుకు మాకు భయమేలా మా ప్రభువా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా మా ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నారని విశ్వసించి నమ్మకముతో మా ప్రభువా మరలా నిన్ను ఆరాధించే పర్యంతము వరకు నీ కృపా సన్నిధి సమాధానం మాకు తోడుగా నడిపించండి నాయన. నీకే వందనాలు. ఈ సమయమందు నీ దాసులను నిలబెట్టుకొని నీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడండి. నీ మాటలతో మమ్మల్ని మీరు దర్శించండి మా ప్రభువా. బలముగా మీరు వాడుకోనండి. మనుష్యేచ్ఛలను, అయా ప్రాచీన స్వభావాలను, మనుష్య స్వభావాలను మరుగుపరిచి నవీన స్వభావాలను
భావాలతో మీరు నింపండి. నీ దాసుని నోటను నీ మాటను ఉంచండి మా ప్రభువా. సంభాషిస్తున్న ప్రతి సంభాషణను ఉప్పు వేసినట్లు రుచికరముగా మీరు మార్చండి మా ప్రభువా. నీ దాసుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మా ప్రభువా విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటిదిగా మీరు చేయమని అడుగుచున్నాం. నీ కృపను సహాయము చేయండి. ఈ స్థలమందు నీ మహిమ, నీ ప్రసన్నత, నీ సన్నిధి, సమాధానము, అభిషేకము, కృపా వాత్సల్యత మీరు మెండుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒట్టి కుండలుగా వచ్చిన ప్రతి ఒక్కరునైనా నిండు కుండలుగా ఆశీర్వాద మేలులు నీ వాగ్దానములు పొందుకొని గృహాలకు వెళ్ళటానికి సహాయము చేయమని ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. కూర్చున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం పాస్టర్ గారు నాన్నగారు అని అంటే తినతండ్రి వస్తాడు, పెదనాన్న వస్తాడు, బాబాయ్ వస్తాడు. వీళ్ళందరూ మా పాస్టర్ గారు అని ప్రేయర్ చేసేటప్పుడు కూడా పాస్టర్ గారు పేరు పెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వాదం వాళ్ళకి మాత్రమే వచ్చింది. మీరు కానికిచ్చేటప్పుడు కూడా ఇది దశమ భాగం అని కానీ ఇది కానుక అని కానీ చెప్పి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే దానికి మిగిలినటువంటి ఆశీర్వాదం దాంట్లో మీరు మంచి ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. దానికి ఉదాహరణ చెప్పడం జరిగింది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మా ఆరోగ్యాల గురించి, పరిచయం గురించి, ముఖ్యంగా నాన్నగారి గురించి. అదేవిధంగా మన అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయ్యిందనేటప్పటికి మేము ఎన్నోసార్లు పడి లేచి దెబ్బలు తగిలి అన్కాన్షియస్ అయిపోయి మళ్ళా తిరిగి వచ్చాము. కానీ ఆ పరిస్థితి చెప్పగానే నాకైతే భయం వేసింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతటిలో కూడా వీరు అన్యుల కుటుంబం నుండి వచ్చి దేవుని నమ్ముకొని ఒంటరిగా వాళ్ళ తల్లిదండ్రులు నేను ఎప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. తల్లి తండ్రి రక్షించబడ్డారు. వారిరువురు దేవునికి అందుకున్నారు. వీరిద్దరు మాత్రమే ఒంటరిగా. వారి కుటుంబస్తులందరూ కూడా వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ క్రమాలు వేరు, వాళ్ళ దారి వేరు, వాళ్ళ జీవితం వేరు. వీళ్ళు ఒంటరిగా ఉండి చేతి పని చేసుకుంటూ దేవుని సన్నిధిలో దైవ సేవకులు వెంబడిస్తూ పెద్దగా ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ సంతోషమైన దైవ సేవకులు పిలుచుకుంటా వారు కలిగింది ఇస్తా దేవుని పరిచయలో ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. తల్లి అలా అయితే అలా ప్రభువా అని వెంటనే నేనైతే వాళ్ళ గురించి, అమ్మాయి గురించి చాలా దుఃఖపడ్డాను. అబ్బాయి ఫోన్ చేసి ఇది పక్కంతా వాసిపోయింది అని అంటే చెయ్యో కాలో అయితే అది చేసుకోవచ్చు. ముఖం అనేటప్పటికీ నాకు చాలా భయం వేసింది. అట్లాంటిది లేకుండా స్వస్థపరిచయ్యానని చెప్పి అప్పుడే ప్రేయర్ చేసుకున్న దైవ సేవకులకి అప్పుడు కరువుపాలెం ప్రార్థనకి వెళ్ళారు. ఫోన్ చేసి చెప్పిన వెంటనే అక్కడి నుంచి వస్తూ వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చారు. పడినప్పుడు కొన్ని ఆవహిస్తూ ఉంటాయి. ఎక్కడైనా పడినా, ఇంట్లో పడిన చిన్న దెబ్బ అయినా కానీ కొన్ని భయపూరితమైన దయ్యాలు, దైవ శక్తులు ఆవహిస్తాయి. అవి మళ్ళా రెండోసారి ఆశిస్తాయి. వాటికి ఏ తావు లేకుండా దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకోవాలి. ధైర్యంగా వారిని ఎదుర్కొనేటటువంటి ప్రార్థనాత్మైనా కలిగి ఉండాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రెండోసారి చెప్తున్నా మీకు. ఎక్కడైనా పడినా వెంటనే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యపు శక్తి అయినా, ప్రార్థన శక్తి అయినా మీలో ఉండాలి. దైవ సేవకుల చేత అయినా అది బంధించమనే ప్రార్థన అయినా ఉండాలి. లేకపోతే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అది కూడా ఆశిస్తానే పడతానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచిగా నా తండ్రిని, సహోదరిని మంచిగా దేవుడు కాచి కాపాడారు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నట్లు తండ్రి గారిని జ్ఞాపకం చేసుకొని దేవుడి సాక్ష్యం చక్కటి సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలకు ప్రభు పేడ వదనాలు తెలియజేస్తున్నా. కలవరమెందుకు కలత చిందకు, కలవరమెందుకు కలత చిందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడి
ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు. ప్రార్థన. పరిశుద్ధుడానికి కొందనాలు. సమయమందు అనేకమైన అద్భుతాలు చేసే దేవుడువు, మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్న మమ్మల్ని కనికరించి కృపకు పాత్రులుగా చేయమని, కూడిన మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకుని శ్రేష్టమైన మాటలతో బలపరచి భద్రపరిచి ప్రత్యేకమైన దీవులతో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ముందు దేవుని మాటలు విన్నాం. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు తెలియచేయమన్న మాట ఏమిటంటే మంచి ఫలము. ఏ ఫలం చెప్పాలి? ఏ ఫలం? మంచి ఫలం. మంచి ఫలం ఫలించాలి. ఎందుకంటే ఒకసారి ఫలించకపోతే ఏమవుతుంది? చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. బాగా గుర్తుపెట్టుకుందామండి. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడిదంట? చెప్పాలి, ఎక్కడ వేయబడిద్ది? అగ్నిలో వేయబడిద్ది. అంటే మనం ఏ ఫలాన్ని ఫలించాలని దేవుడు కోరుతున్నాడు? మంచి ఫలం. మంచి ఫలము రావాలి అంటే ఏముండాలి తెలుసా? నేల మంచిదై ఉండాలి. ఏది మంచిదై ఉండాలి? నేల మంచిదై ఉండాలి. తర్వాత చెట్టు మంచిదై ఉండాలి. ఏది మంచిదై ఉండాలి? విత్తనము మంచిదై ఉండాలి. ఏది మంచిదై ఉండాలి? విత్తనము మంచిదై ఉండాలి. విత్తనం, చేదు విత్తనం వేసాం, ఏది వచ్చింది? మంచి తీయటి కాయలు వస్తాయి. దాని నుంచి ఏ కాయలు వస్తాయి? చేతికాయలే వస్తాయి. మంచి నేల కాదు అది. మొక్క మొలం నేలలో వేసాం, మొక్క ఏపుగా పెరిగిద్దా? గమనించు. చెట్టు మంచిది కాదు. ముళ్ళ కంప చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కాస్తాయేమని చూస్తే మామిడికాయలు కాస్తాయా? అంటే ఇప్పుడు మంచి ఫలము రావాలంటే మంచి విత్తనం ఉండాలి, మంచి చెట్టు అయి ఉండాలి, అది మంచి నేల అయి ఉండాలి. ఇప్పుడు మంచి చెట్టు కాకపోయినా, మంచి మొక్క, అది మంచి విత్తనం కాకపోయినా, మంచి నేల కాకపోయినా మంచి ఫలము రాదు. బాగా గుర్తుపెట్టుకుందాం. విత్తనము అనేది ఏమిటి? ఈ రోజున మంచి విత్తనం ఉండాలి. ఒకసారి మనము లేఖన గ్రంథంలో చూసినట్లయితే విత్తనాన్ని గురించిన దేవుడు చాలా చక్కటి విషయాలు చెప్తా ఉన్నాడు. కానీ గమనించండి, వాటి గురించిన మాట ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి 18వ వచనం నుంచి చదవండి. ఉపమాన భావము వినుడి. ఎవడైనను ఓకే, విత్తనము అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యము అని రాయబడం 21వ వచనం మీరు చూసినట్టు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరం పడును. అంటే విత్తువాడు అంటే విత్తనం అంటే ఏంటి చెప్పండి? వాక్యం. ఇప్పుడు మంచి వాక్యము నీ హృదయంలో లేకపోతే, మంచి వాక్య నడవడి నీ జీవితంలో లేకపోతే మంచి ఫలము నీ జీవితంలో నుంచి రాదు. వాక్యాలన్నీ ఉంటాయి. ప్రతిదిన బిడ్డారు దయచేసి గమనించండి. ఎక్కడైనా ప్రార్థనే అనుకోవచ్చు, ఎక్కడైనా మందిరమే అనుకోవచ్చు, ఎక్కడైనా దేవుడే అనుకోవచ్చు, ఎక్కడైనా అని అనుకోవచ్చు. కానీ గమనించండి, ఎక్కడైనా అనుకునేటప్పుడు నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతిదిన బిడ్డలారా, లోకంలో మనకి
ఒక్కొక్కరు కుటుంబంలో ఒక 5-6 ఇటువరకు పూర్వకాలం మంది ఎలా ఉండేదంటే ఒక 10 మంది ఉంటే సంతానం వారు గొప్పవాళ్ళరా అనేవాళ్ళు. 10 మంది సంతానం ఉంటే గొప్పవాళ్ళరా అనేవాళ్ళు. ఈ రోజులు ఒక్కడు ఉంటేనే గొప్పవాడు అంటున్నారు. 10 మంది ఉంటే ఆడంత దరిద్రుడురా 10 మందికి అన్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇటువరకు రోజుల్లో 10 మంది ఉంటే అబ్బాయి ఎంత గొప్పవాడు రాడు, 10 మంది బిడ్డలు కలిగి ఉన్నాడు రా అని అనేవాళ్ళు. ఇప్పుడు 10 మంది కర్మగుద్దు 4 కంటే చాలు, ఈ దరిద్రం పట్టుకొచ్చినట్టుంది ఇక 4 కన్నావు నువ్వు అంటే, ఒకరొద్దు 2 ముద్దు అన్నట్టు లోక సామెత ఒకటి అయిపోయింది. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మన జీవితాలు ఫలభరితమైన స్థితి రావాలంటే మంచి ఫలం రావాలి. మంచి ఫలం రావాలి అంటే మొట్టమొదటిగా మనలో ఒక వాక్యము మంచిదై ఉండాలి. ఇప్పుడు 10 మంది పిల్లలు పుట్టారండి ఒకళ్ళకి, వారికి పెళ్ళిళ్ళు అయినాయి, 10 మంది అన్నదమ్ముళ్ళు అనుకోండి. వాళ్ళు ఆ యొక్క ఆఖరోడికి పెళ్ళి అయింది, వారికి బాబు పుట్టాడు. ఇప్పుడు ఈ బాబు ఎవరిని తండ్రి అని పిలుస్తాడు చెప్పండి? ఆఖరానికి 10వ వ్యక్తికి పెళ్ళి అయింది, ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు ఈ పుట్టిన పిల్లవాడు ఎవరిని తండ్రి అని పిలవాలి? 10 మందిలో ఎవరిని పిలుస్తాడు? వాళ్ళ నాన్నని పిలుస్తాడు. వాళ్ళ నాన్నకంటే పెద్దోళ్ళు 9 మంది ఉన్నారు, వాళ్ళందరూ పిలుస్తాడు నాన్నని. ఎందుకని పిలవడు? పెదనాన్న 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 అనుకుంటూ వస్తాడు. ఎందుకని వీళ్ళు పెదనాన్నలు అయ్యారు, ఈయన ఒక నాన్న అయ్యాడు? పిలవచ్చు కదా వీళ్ళని కూడా నాన్నని, రక్త సంబంధులే కదా, పిలుస్తారా? పిలవరు. కారణం ఏమిటంటే నేటి కాలం ముందు దైవికమైన విధానంలో ఏది నీకు సత్యం అనిపించిందో ఆ సత్యం మాత్రం ఒకటి నీ సత్యం భావిస్తావు. కదమ ఏనా నీకు సత్యముగా భావించవు. ఈ దినాన సత్యం అనేది వాక్యము, ఈ విత్తబడేది ఏమిటంటే వాక్యం. ఈ వాక్యం అనేది ఏమై ఉండాలంటే మంచిదై ఉండాలి, మంచిదై ఉండాలి. నేటి కాలం ముందు చాలా బోధలు ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. వాక్యమునకు విరుద్ధముగా ఏదో జీవితంలో నేను వాక్యాన్ని ప్రకటించాలి, నేను సేవకుని అవ్వాలి, నేను కూడా దేవుని మాటలు అందించాలనుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్ళు. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యన చాలా వరకు ఎలా అయిపోయిందంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరడం ప్రారంభించారు. తెలుసా మీకు అది సామెత? ఇప్పుడు విన్నారా? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అంట. మొన్న ఈ మధ్యన నేను ఒక స్పీకర్ పిలిచారు. ఆ పిలిస్తే ఆ పిలవబడిన స్పీకరు, ఆ పిలిచిన స్పీకరు ఇద్దరు మనస్తత్వాలు ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే. నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తే ఎట్టుకుంటా అని. గమనించండి, దేవుని వాక్యం ఎప్పుడైనా సత్యంగానే ఉండాలి, అసత్యాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకో. అది నీకు కష్టమైనా సరే ఒకరోజు నీ జీవితం దీవెనకరంగా మార్చబడింది. ఆమేన్. ఒకరోజు మేలుకరంగా మార్చబడింది. సత్యాన్ని ఒకవేళ నీకు అనుకూలంగా మలుచుకుని దాన్ని అసత్యంగా మార్చుకుని మళ్ళీ నీకు ఇష్టమైన రీతిలో మళ్ళీ దాని సత్యము అంటే నీ సాక్ష్యము పూర్తిగా దెబ్బతినిద్ది, ప్రయోజనకరంగా ఉండదు. సాక్ష్యము పోయిన తర్వాత లోకంలో ప్రతిదిన బిడ్డారు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నాడి తెలిసిన డాక్టరు, సమయం తెలిసిన పాస్టరు, సాక్ష్యం కలిగిన విశ్వాసి ఏడకెళ్ళినా బతికేస్తారంట. ఏంటి చెప్పండి మళ్ళా? 3 నాడి తెలిసిన డాక్టరు, సమయం తెలిసిన పాస్టరు, సాక్ష్యం కలిగిన విశ్వాసి ఎక్కడికి వెళ్ళినా బతికేస్తారు. నాడి తెలిసిన డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాడు తెలుసా? పట్టుకోగలని నీకు పలానా రోగం చెప్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు, అయిపోయింది, ఆడు బతికేస్తాడు. సమయం తెలిసిన పాస్టరు మైకు దొరికిందే చాలని గంట సేపు వెళ్ళడం. ఓహో వీళ్ళకి తలనొప్పి కొందెట్టుకుంటే 10 నిమిషాలు చాలు అనుకుంటాడు, ఆ 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాడు. అర్థమైందా? ఓకే, ఆ పాస్టర్ గారి పని అయిపోద్ది. సాక్ష్యం కలిగిన విశ్వాసి ఏడకి వెళ్ళినా హ్యాపీనెస్. కానీ గమనించండి, జీవితంలో ఒక మంచి విత్తనం ఎప్పుడు వచ్చిందంటే ఆ వాక్యం, స్వచ్ఛమైన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, బైబిల్ అంటాడు నీ వాక్యమే సత్యము. ఏంటంటావు? నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే మంచి విత్తనము నీలో నుంచి మొలవాలంటే నీ ఒక్క వాక్యం ఏమై ఉండాలి? సరైనదై ఉండాలి. ఈరోజు చాలామంది వాక్యం చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? ఒకవేళ ఈ సహోదరి ఆ సేవకుడి మాట వినలేదు అనుకో, సేవకునికి వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తించిందనుకో, పాపం వాళ్ళకి దొరికేది ఎక్కడ? పాస్టర్లకి ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? అక్కడేగా. ఇక స్టార్ట్ చేస్తారు, నువ్వు అట్టయిపోతావు,
నువ్వు ఎట్టయిపోతావు, ఆ నాశనం అయిపోతావు, ఈ నాశనం అయిపోతావు, పాస్టర్ గారిని అట్ట అన్నావు, పాస్టర్ గారికి ఎట్ట అన్నావు, నువ్వు అట్ట ప్రవర్తిస్తున్నావు, ఇదే పని. ఏమైంది? ఇప్పుడు వాక్యంలో చెప్పకపోతే వాళ్ళకి తెలీదా? ఏమండి, వాళ్ళకి తెలీదా? ఎవరికి వాళ్ళు తెలుసు. కానీ నువ్వు చెప్పాల్సింది, నువ్వు చేయాల్సిందంటే సత్యమును సత్యముగా ప్రకటించాయి. ఎవరిని నాశనం అనుకోరు. ఒకవేళ నీ బిడ్డలు నాశనం అనుకోరు, నీ నాశనం నువ్వు కోరినట్టే. నేను నమ్మేదైతే అది. అర్థమైందా? నా బిడ్డలు తప్పు చేశారు అనుకో, వాళ్ళ నాశనాన్ని నేను కోరితే ఎవరి నాశనాన్ని కోరినట్టు? నా నాశనాన్ని నేను కోరుకున్నట్టే. అర్థమైందా? వాళ్ళు కడుపు నిండా నిండిన వారై వారి మనసు పూర్తిగా గుప్పులు విప్పితే ఆ కానుక తిని దేవుని సేవ చేసుకుంటూ బ్రతికే నా జీవితంలో ఒకవేళ వారు నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు ఎట్టయిపోతారు, ఎట్టయిపోతారు, అట్టయిపోతారు నాశనాన్ని కోరాను అనుకోండి, ఎవరు నాశనాన్ని కోరుకున్నట్టు? తన నాశనం తను కోరుకున్నట్టే కదా. తల్లి కోపం వచ్చింది, ఎవరు నువ్వు నాశనం అయిపోతారా, నీ ఇత్తనం ఆరా అని చెప్పని అంటారు చాలామంది. ఇత్తనం ఆరా అంటే అర్థం ఏంటి? నీ దుంపదెగ అంటారు చాలామంది. దుంపదెగడం అంటే అర్థం ఏంటి? పాపం తెలియదు వీళ్ళకి. అంటే అంతటితో నీ కుదురు తెగ అంటారు చాలామంది. కుదురు తెగడం అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే నీ వంశం అంతటితో అంతరించి పోను గాక, ఇక నీ వంశం పెరగకుండా ఉండును గాక, నీకు సంతానోత్పత్తి లేకుండా పోవును గాక. అర్థమైందా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? తన కుటుంబమును తనే. అది సత్యము తెలియక చేసే పని. అందుకని విత్తనము ఏమై ఉండాలి తెలుసా? వాక్యమనే విత్తనము సత్యము. ఈరోజు నీ జీవితంలో సత్యం తెలియాలి. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకుంటే అప్పుడు నువ్వు సరైన రీతిగా నీ భక్తిని ఆత్మీయతను నడిపించుకుంటావు. రెండవది, ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, విత్తనం విషయంలో ఒక మాట చదవండి. విత్తనము సరైనదైతే ఆ విత్తనం ఎలా ఉంటుంది? ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. విత్తనము సరైనదైతే ఆ విత్తనం ఎలా ఫలిస్తుంది? ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. బాగా గుర్తుపెట్టుకున్నాం ప్రతిని బిడ్డలారా. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరమందు ఏం చేశారంట? 100 ఫలం. ఈరోజు విత్తనము మంచిదైతే, నువ్వు వేసే విత్తనము మంచిదైతే 100 ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పడం దేవుని మనం ఏం పడదాం. నువ్వు సత్యమందు నిలిచి ఉంటే ఈ రోజు ఒకవేళ కష్టాన్ని ఎదురు చూడొచ్చు. పంట వేసిన రైతు 6 నెలలు మినిమము 6 నెలల వరకు ఎదురు చూస్తాడు. ఈ రోజుతో ముగించాడు. పంట వేసిన రైతు ఎదురు చూస్తూనే ఉంచాడు. పంట దగ్గరికి వెళ్తాడు, చూస్తాడు. నారు వేసిన దగ్గర మొదలుకొని కోత కోసేంత వరకు రైతు ఎదురు చూస్తూనే ఉంచాడు. ప్రియ దేవుని జనాంగమ దయచేసి గమనించండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం ఎదురు చూపు నీలో ఉంటే మంచి ఫలము నీకు వచ్చింది. మంచి ఫలం ఫలిస్తావు.